గత 40 రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపైన ఓవైపు అధికారులు మరోవైపు ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో సూపర్వైజర్లు సిడిపిఓ సీనియర్ అసిస్టెంట్లు ఫోన్ చేసి బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ మా మాట విని ఉద్యోగంలో చేరకపోతే మీ ఉద్యోగాలు పోతాయని బెదిరించినప్పటికీ వాళ్ళు చెప్పిన మాట విని ఉద్యోగంలో చేరలేదని కోపంతో గత 4 రోజులుగా కమలాపురం సిఐడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద ఉన్న బాత్రూంలకు తాళాలు వేసి సమ్మెలో ఉన్న సుమారు 360 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఆఫీస్ అధికారులు మాత్రమే బాత్రూం తాళాలను తన వద్ద పెట్టుకుని వారికి అవసరమైనప్పుడు తాళాలు తీసుకుని బాత్రూంలు వాడుకుంటూ నిరసన తెలియజేస్తూ సమ్మెలో ఉన్న అంగన్వాడీల పట్ల ఇంత అవమానకరంగా వ్యవహరించడానికి ఏఐటియుసి కమలాపురం ఏరియా కార్యదర్శి పి చంద్రశేఖర్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రాజెక్ట్ నాయకులు రాణి, జ్యోతి, భవానీ, సులోచన ఆవేదన వ్యక్తం చేశారు. 4 రోజులుగా బాత్రూంలకు కక్ష సాధింపుగానే బీగాలు వేస్తున్నారని, మేము కూడా సాటి మహిళలమనే విచక్షణ మరిచి బాత్రూంలకు తాళాలు వేసి మమ్మల్ని అవమానపరచడం సరైనది కాదని వారు మండిపడ్డారు. మీ మానాలలాగే మాకు కూడా మాన ప్రాణాలు ఉన్నాయని, మేము బహిరంగ ప్రదేశాల్లో వెళ్లలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు వారు తెలియజేశారు. ఇదే విషయాన్ని ప్రాజెక్ట్ సిడిపిఓ గారికి తెలియజేస్తే అప్పటికీ ఫలితం లేకపోవడంతో బాత్రూంలో వద్ద బీగాలు తీయాలని నిరసన వ్యక్తం చేశారు. వారు చెప్పిన మాట విని వారు చెప్పిన పనులు చేయలేదనే కోపంతో ఇంతటి అవమానకర ఘటనలకు పాల్పడడం సరైనది కాదన్నారు. ఎందుకు బీగాలేశారని అడిగినా సమాధానం చెప్పకపోగా మీరు ఏమైనా ఏర్పాటు చేసుకోండి అని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఇది ప్రభుత్వ ఆస్తి అని, ఇది అందరికీ సంబంధించినటువంటిదని మరిచిపోయి వ్యవహరించడం సరైనది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సాటి మహిళల పట్ల ఇంతటి దౌర్భాగ్యకర అవమానకర ఘటనకు పాల్పడిన సిడిపిఓ సీనియర్ అసిస్టెంట్ల పైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు మరియు మినీ వర్కర్లు పాల్గొన్నారు. 4 రోజుల నుంచి మా మీద ఒత్తిడి ఏ రకంగా తెచ్చారంటే, మీరు ఖచ్చితంగా డ్యూటీలో జాయిన్ కావాలా, జాయిన్ కాకుంటే మీ వరకు ఉద్యోగాలు పోతాయని బెదిరించారు. బెదిరించినా కానీ మేము ఆ బెదిరింపు బెదరకుండా మేము ధైర్యంగా నిలబడి ఉంటే, మేము ఇప్పుడు ఇక్కడికి బాత్రూమ్ యూజ్ చేసేదానికి వాళ్ళు తాళాలు వచ్చేసి బంగారు పాత్రగా లోపు పెట్టుకొని జాకెట్లలో వాళ్ళు రావడము, ఉపయోగించడం, పోవడం. అంటే మేము ఆడవాళ్ళం కాదా, మీ మాదిరి మేము ఆడవాళ్ళం కాదా, బయటికి ఎలా వెళ్ళాలి, చుట్టుపక్కల ఆఫీసులు ఉన్నాయి అంటే బయటికి పోయి అట్లా ఏదైనా చేస్తే బాకంటే మీరైతే గౌరవంగా ఉండాలా, మీ మానపాడ మీరు దగ్గర పెట్టుకోండి, మీ మానపాడాలు మేము పోగొట్టుకోవాలన్నా. దీని మీద అయితే మేము ఎంత దూరమైనా పోతాము. దీన్ని ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి. ఇప్పుడు 36 రోజుల తర్వాత 4 రోజుల నుంచి బాత్రూమ్ డోర్లు లాక్ చేసి ఉన్నారు. ఇక్కడ మేము కూడా ఆడోళ్ళమే కదా, మా సూపర్వైజర్లు సిడిపి మేడము వాళ్ళ వరకు బాత్రూమ్లు ఓపెన్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు తాళాలు వేసుకుని వెళ్తున్నారు. మేము ఇక్కడ బయటకు వెళ్ళాలంటే చుట్టుపక్కల మగవాళ్ళు తిరుగుతున్నారు. మేము ఎట్లా వెళ్ళాలి?